గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 29 సంవత్సరాల వయసు అబ్బాయికి, ముదిరిపోతున్న అబ్బాయికి, పని పాట లేని అబ్బాయికి పెళ్లి చేసిన ముసల తండ్రి, రిటైర్డ్ ఎంప్లాయీ, ముసలమ్మ మనవరాలు, మోసపోయిన ముసలమ్మ మనవరాలు, ముసలమ్మ కొడుకు. ఇది స్టోరీ. చెప్పాను కదా నిన్న. మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నారు అమ్మాయిల తల్లిదండ్రుల్ని. ఏదో ఫార్మాలిటీగా పిలిచారు. వాళ్ళు ఆ పార్కులు ఎమ్మట ఈ పార్కులు ఎమ్మట తిరిగి ఇంకా కూతురు ఒకటేమైనా ఫోన్ చేస్తుంటే ఆ భోజనానికి వెళ్తారు. ఆ భోజనానికి వెళ్తే కొత్త వ్యక్తి, ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ. తర్వాత వీళ్ళకి అర్థం కాదు ఎవరు ఆ వ్యక్తి అనేది. భోజనం చేసేటప్పుడే వాళ్ళకి సాలి సాలకుండా భోజనం పెడతారు. అంటే 6 మనుషులు ఇంట్లో భోజనానికి, 8 మంది మనుషులు, 8 మంది ఉంటే అక్కడ కరెక్ట్గా వాళ్ళు గీసినట్టు 4 వండారు. అంటే దాన్ని బట్టి వాళ్ళు అన్నం వండే విధానం ఏంటంటే సాలకుండా వండుకొని అప్పటికప్పుడు కరెక్ట్గా గీసినట్టు వండుకుంటారు. పైన పటారం, లోన లోటారం. అది అర్థం చేసుకున్న తల్లిదండ్రి, అమ్మాయి పరిస్థితి అర్థం చేసుకున్న తల్లిదండ్రి కొంచెం చాలు అని చెప్పి సరిపెట్టుకుని తింటారు. అన్నం ముందు పొంగలేదు చేస్తారు. పాయసంలో జీడిపప్పు కూడా ఎవరు పక్కన పెట్టుకొని అది బంగారంలాగా, అంటే ఆ పిల్లవాడు అమ్మ, పెళ్ళికొడుకు అమ్మ ఎదురు పెట్టుకొని పాయసం వడ్డిస్తారు అనమాట. చూశారు కదా. అమ్మాయిల ఇంటికి వచ్చినప్పుడు సకల మర్యాదలు, సకల భోగభాగ్యాలు కావాల్సిన టిఫిన్లన్నీ మేము 2-3 రకాలు తింటాం. అన్నీ తెప్పించుకొని ఒక హక్కులాగా భావించి తిన్న వాళ్ళు వీళ్ళకి ఒక భిక్షగాలకు పెట్టినట్టుగా పెడతారన్నమాట తిండి. సరే అయిపోయింది. కూతురు పరిస్థితి అర్థం చేసుకున్న తల్లిదండ్రులు మా సాలు అమ్మాయి ఇంతవరకు అన్నం అని చెప్పి సరిపెట్టుకుంటారు. అప్పటికి లోపల కుండలో అన్నం ఉండదు. మొదటి రోజు జరిగిన అవమానం అది. భోజనాన్ని పిలిచి అవమానించారన్నమాట. ఇక తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా తల్లిదండ్రులు వెళ్ళొస్తామని చెప్తా ఉండి, అమ్మ ఎవరమ్మా ఆ అబ్బాయి, కొత్త అబ్బాయి అంటే, ఏమో మా మా మీ అల్లుడి గారి ఫ్రెండ్ అంట, నేను కాపురానికి వచ్చిన రోజు నుంచి ఉన్నాడు, అతను ఏసీ రూమ్లో పనుకుంటాడు, మేమేమో మామూలు రూమ్లో పనుకుంటాం. సరే కానీ మళ్ళీ ఇతని ఫ్రెండ్ అని మాట్లాడడానికి ఇతని దగ్గరికి వచ్చి కూర్చుంటాడు బెడ్రూమ్లో. అదేమంటే నా ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు, మా ఇంట్లో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, మా ఇళ్ళలోకి మేము వెళ్తాం, మా ఇళ్ళలోకి వాళ్ళు వస్తారు, మేము చాలా క్లోజ్గా ఉంటాం, ఇవన్నీ ఇక్కడ ఉంటే ఇష్టపడాల్సి వస్తుంది, నాతో పాటు నువ్వు ఇవన్నీ అర్థం చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పి ఈ అమ్మాయి చెబుతాడు. అమ్మాయికి ఎప్పుడు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. అమ్మాయికి ఒక్కసారిగా స్టన్ అయ్యి కొంచెం భయంగా, కొంచెం భీతిగా, కొంచెం ఆందోళనగా, సరే ఇంట్లో అత్తామామ ఉండాలిలే, భయం లేదులే అని అమ్మాయి అనుకుంటుంది. అమ్మాయి అనుకుంటే అత్తామామ ఉన్నారు. కొత్తగా కాపురానికి అమ్మాయి పోయినప్పుడు ఇప్పుడు కనీసం కొన్ని రోజులైనా గడవాలి కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఎవరెట్టో తెలుసుకోవాలంటే. సర్వం వీళ్ళనే అందరిని నమ్మి వదిలేసి వీళ్ళనే సర్వమని నమ్మి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి అక్కడికి ఎంత ధైర్యాన్ని, భరోసా ఇవ్వాలి అత్తగారి కుటుంబం. మీకు నచ్చిన వ్యక్తి, కొత్త వ్యక్తి మీకు ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయికి నచ్చకపోవచ్చు కదా, కొంచెం భయంగా ఉంటుంది కదా. వయసులో ఉన్న అబ్బాయి భర్త ఫ్రెండ్ అయినా ఎంత కూడా అయినప్పుడు పొగులొచ్చి కాసేపు మాట్లాడిపోయేది, అది వేరే సహజంగా. రేతులు కూడా అక్కడే ఉంటుంటే ఎవరికైనా ఆందోళన, భయంగానే ఉంటుంది కదా కొత్త వాళ్ళకి. పైగా వీళ్ళు భార్యాభర్తల దగ్గర వచ్చి ఎంతో కాలం ఈ ఫ్రెండ్ క్లోజ్ అయితే కాడ వచ్చి మంచం మీద కూర్చుంటే ఆ కొత్త ఇతనికి ఫ్రెండే, ఆ అమ్మాయికి ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. కొంచెం భయంగా బిడియంగా ఉంటుందిగా. పైగా అతను ఆ ఫ్రెండ్ అనేవాడు, ఇది కథేనండోయ్, ఆ ఫ్రెండ్ అనేవాడు సంస్కారం లేకుండా టవల్ చుట్టుకొని ఒట్టంటి మీద తిరుగుతుంటే ఇంకా దారుణం కదండి. ఆడవాళ్ళకి ఎట్లుంటే చెప్పండి. నేను లైవ్లో ఒకరోజు గాలాడక బన్నీని మీద ఉంటేనే ఆడవాళ్ళు లైవ్ చూస్తున్నారని చెప్పారు. మీరు చూసేవాళ్ళు చెప్పండి. మాకు ఇబ్బందిగా ఉందంటే నేను తర్వాత టవల్ వేసుకొని పైన లైవ్ చేయడం జరిగింది. నాకు ఒళ్ళంతా మంటలుగా ఉండే. నా వయసు 53 సంవత్సరాల వ్యక్తినే మీరు అలా అన్నారు, ఆడవాళ్ళు చూస్తుంటారు సార్ లైవ్, అలా చేయడం మాకు నచ్చలేదన్నారు. అంటే బన్నీని మీద చేస్తేనే. ఇంకట్టాడిది వయసులో ఉండే అబ్బాయి టవల్ చుట్టుకొని కొత్తగా పెళ్ళి వచ్చిన అమ్మాయి, కొత్త కోడలు ఇంటి ముందు తిరుగుతుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. వాళ్ళ విధానం ఏందో, వాళ్ళ యొక్క వ్యక్తి. దీన్ని సంస్కారం అనే పదం వాడితే మళ్ళీ ఒకసారి ఒకటి గొడవకు వచ్చేది. ఇది కథ కాబట్టి చెబుతున్నా. ఆ సంస్కారం ఏందో, ఆ కుటుంబ విధానం ఏందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా తల్లిదండ్రికి ఆ మాట చెప్పిద్ది అమ్మాయి. చెప్తే కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, ఎందుకైనా మంచిది, ఊర్లో ఇంకా ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి, మాకు కొంచెం జాగ్రత్తగా ఉండి, నీ జాగ్రత్తలు నువ్వు ఉండి అని చెప్పి వచ్చి వస్తారు తల్లిదండ్రులు. సరే ఇంకా వస్తా ఇంకా అమ్మా నాన్న ఏమనుకుంటా వస్తారంటే, అమ్మాయిల అమ్మా నాన్న అరే మనం మోసపోయాము, బుట్టలో పడ్డాం, ఇక్కడ వీళ్ళ లగ్జరీ జీవితం కాదు ఇది పైకే పటారం, లోన లొటారం, మేము ధనవంతులు, ఆస్తిమంతులు అని చెప్పారు, కానీ వీళ్ళు వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని, వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు లాగా ఉంది అబ్బాయి, వాళ్ళకి అప్పు ఇచ్చిన వాళ్ళు లాగా ఉంది. అందుకే అంత స్వతంత్రంగా లాడ్జీలో రూమ్ తీసుకుంటే ఖర్చు అయితే ఏలింట్లోనే భోజనం చేస్తూ ఏలింట్లోనే ఉన్నాడు. ఇలా షెల్టర్ ఇచ్చేటట్టు ఉంది, వాళ్ళని ఏమనలేకపోతున్నారు వీళ్ళు అని వీళ్ళు అనుకొని వచ్చేస్తారు. సరే అక్కడ అది ఆ అబ్బాయినికి తర్వాత అమ్మాయి అడిగిద్ది, ఏమండి మీరు మీ ఫ్రెండ్ అయితే మీరు బయట చూసుకోవాలి, కానీ ఇట్లా ఇంట్లో తీసుకొచ్చి పెడితే ఎట్లా అంటే, నా ఫ్రెండ్స్ నా ఇంట్లోకి వస్తారు, వాళ్ళ ఇళ్ళలోకి నేను వెళ్తాను, నా బెడ్రూమ్లోకి వచ్చే రేట్స్ వాళ్ళకుంటే వాళ్ళ బెడ్రూమ్లోకి పోయే రేట్స్ నాకుంటే, మేము అలా జిగిరి దోస్తులు, మమ్మల్ని అర్థం చేసుకుంటేనే
అంతా బాగుంటుంది, నన్ను అర్థం చేసుకుంటే భవిష్యత్తు అంతా బాగుంటుందని వీళ్ళ అమ్మాయితో అంటాడు. ఇంకా అమ్మాయి ఏం చేస్తుంది, కొత్తగా పెళ్ళయింది, ఏది మాట్లాడితే ఏమో ఏ గొడవలు అవుతాయో అని చెప్పి తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా సైలెంట్గా సర్దుకొని పోయింది. అంత నాకు అక్కడి నుంచి ఇంక సినిమా స్టార్ట్ చేస్తారు. ఇంకా అమ్మాయి దగ్గర ఇంకా తర్వాత నేను ఒక ఒక కొత్తగా ఏదో వ్యాపారం స్టార్ట్ చేయాలని చెప్పి నిన్ను కారులో తిప్పుతా, విల్లాలో తిప్పుతా, అక్కడ తిప్పుతా, ఇక్కడ తిప్పుతా అని చెప్పి ఈ అమ్మాయికి లేనిపోయినవన్నీ చెప్పి ఆశలు రేకెత్తించి ఒక మెల్ల ఉన్న సొమ్ము ఒక్కొక్క వస్తువు లాగటం మొదలు పెడతాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పదు, ఎందుకంటే ఇంకా జీవితం భర్తతోటే కదా, ఇంకా నా జీవితం ఇక్కడే కదా, ఇది ఇంకా సరే ఇంకా అతను వ్యాపారం చేసుకునేటప్పుడు నేను కాదంటే అట్ట అని చెప్పి ఒక్కొక్క వస్తువు ఇస్తా ఉన్నప్పుడు ఒక్కొక్క వస్తువు ఇచ్చినప్పుడు ఆ ఒక్కొక్క వస్తువు ఇచ్చినప్పుడు కొంచెం ఆ అమ్మాయికి ఒక నెల పెళ్లి రోజు, మొదటి నెల పెళ్లి రోజు బర్త్డే, అంటే ఈ సంవత్సరానికి ఒకసారి కదా పెళ్లి రోజు చేసుకునేది. ఒక నెల పెళ్లి రోజు వాళ్ళ అక్కలను వాళ్ళు పిలుచుకొని ఆ పెళ్లి రోజు చేసుకోవడం, రెండో నెల పెళ్లి రోజు చేసుకోవడం, ఇంకో కొన్ని వస్తువులు కూడా పెట్టుకోవడం, మూడో వస్తువులు కూడా పెట్టుకుని మూడో పెళ్లి చేసుకోవడం. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అమ్మాయిని పుట్టింటికి పంపిస్తాడు. ఏదో కార్యక్రమం, ఏదో అమ్మా నాన్న చూసి రావాలంటే ఒక ఒక నెల 15 రోజుల తర్వాత పంపించిన తర్వాత వాళ్ళ నాన్న అడుగుతాడు అమ్మాయిని, అమ్మ నీ మెల్ల సొమ్ములే అమ్మా అని. ఒక తాలిబొట్టు మాత్రమే ఉంటుంది. వాళ్ళ నాన్న ఎక్స్పెక్ట్ చేశాడు ఈ పాటికి వెళ్ళిపోయిండు ఆ సొమ్ము అని. వాళ్ళ నాన్నకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ విధానం మొత్తం గ్రహించినాడు కాబట్టి. నీ మెల్ల సొమ్ము ఏదంటే గట్టిగా చెప్తే నా మెల్ల సొమ్ములు అక్కడే పెట్టొచ్చాలి, ఎక్కడికి పోవాలి అది లేట. తర్వాత నాకు తెలిసి ఈ పాటికి ముత్తూట్ ఫైనాన్స్లో దేనో దాంట్లోకి వెళ్ళిపోతాయి. బ్యాంకులోకి వెళ్తే ఎక్కువ అమౌంట్ ఎవరు, నా అంచనా కరెక్ట్ అయితే వెళ్ళిపోయి ఉంటాయి అమ్మ అని చెప్పి కూతురుతో చెప్పకుండా అప్పుడు కూతురు బయటపడి, నాన్న తెస్తాలే నాన్న, అతను ఏదో వ్యాపారం పెట్టుకుంటున్నాడు అంటాడు. మన పోటు మన తల్లి భారీగా నేను సహకారం చేయకపోతే ఎట్లా అని చెప్పండి. సరే వ్యాపారం పెట్టుకుంటే మంచిదే, అవగాహన ఉన్న వ్యాపారం అయితే పర్లేదు, అవగాహన లేని వ్యాపారం అయితే ఇబ్బంది అని చెప్పి ఈ తండ్రి చెప్పడం జరిగింది. ఈ కూతురు ఈ తండ్రికి చెప్పిన సంగతి అతనికి తెలియదు. తర్వాత అమ్మాయిని తీసుకుపడడానికి వచ్చినప్పుడు, మామయ్య నేను కొత్తగా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నా, మీరేమంటారండి? మీ నాన్న రిటైర్డ్ ఎంప్లాయ్, పెన్షన్ వస్తుంది, మీరు చెప్పిన మాట ఏంది, నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు నెలకి 20,000 జీతం వస్తాయి, మా నాన్నకి 50,000 పెన్షన్ వస్తుంది, 70,000 వస్తే మేము హ్యాపీగా జీవిస్తున్నాం, మాకు పొలం ఉంది, ఇల్లు ఉందని చెప్పారు కదా బాబు. పెళ్ళి అవ్వంగలోనే ఇంత హడావుడి ఏంది వ్యాపారం, పెళ్ళే గట్టిగా 3 నెలలు 2 నెలలు కూడా కాలేదు, ఇంత హడావుడి ఏంది పెళ్ళి అవ్వంగలోనే వ్యాపారం? ఒక సంవత్సరం ముందు ఏదో చిన్న జాబ్ చేసుకో, ఆ తర్వాత వ్యాపారం అనేది ఆలోచన చేసి పెట్టుకో. మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే మా దగ్గర డబ్బులు, మరి ఎట్ట పెడతాను వ్యాపారం? అప్పు తెచ్చి అప్పు ఎట్ట తీరుస్తావు? ఏమో నాకు తెలియదు, మీ ఉద్దేశం చెప్పన్నాడు. ఆ తండ్రి ఏం చెప్తాడంటే, వ్యాపారంలో అనుభవం లేకుండా వ్యాపారం పెట్టాలన్నా ఎవడు పెట్టినా సంకనాగిపోతాడు. వ్యాపారం అనేది నువ్వు ఒక రెస్టారెంట్ పెట్టాలంటే అక్కడ కొన్ని రోజులు సూపర్వైజర్గా పనిచేయి, అక్కడ దాని విధానాలు తెలుస్తాయి. పోయి నువ్వు ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టాలంటే అక్కడ కొన్ని రోజులు ఫ్రెండ్లీగా పనిచేయి. బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా నేర్చుకొని చేస్తారు, డబ్బులు ఉన్నోళ్ళు అయినప్పుడు కూడా. లేకపోతే నువ్వు బాగా ధనవంతుడు అయ్యనుకో, ఆ బిజినెస్లో అనుభవం ఉన్న వర్కర్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటాడు. ఇదే సూత్రం. నీ దగ్గర డబ్బు పెద్దగా లేదు కాబట్టి ముందు నువ్వు ఇలాంటి కొన్ని రోజులు కొన్నిసార్లు చేస్తే కానీ నీకు దాని అనుభవం లోటుపాట్లు తెలియవు, అప్పుడే కరెక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు నువ్వు వ్యాపారం పెడితే మటుకు దెబ్బతినడం ఖాయం, ఆ తర్వాత మనశ్శాంతి కోల్పోతావు. నేను ముందే చెప్తున్నా, మా దగ్గర స్తోమత లేదు, మా దగ్గర ఉన్న శక్తిని అంతా కూడగట్టుకొని మా అమ్మాయికి అయితే వివాహం చేయడం జరిగింది. నువ్వు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి ఇక్కడ ఏం లేదు, పరిస్థితి బాగలేదు, మా పరిస్థితి అంతంత మాత్రమే, మేము ముందుగానే చెప్పాం కదా వర్కర్లు మరి ఇది అని చెప్పి అమ్మాయి తల్లిదండ్రి అబ్బాయి చదువుతారు. ఓకే పర్లేదని చెప్పి వెళ్ళిపోయి ఇంకా అమ్మాయి బంగారం అంతా పెట్టి ఏదో ఒక వ్యాపారం పెడతాడు. దాని ఓపెనింగ్కి కూడా అమ్మాయి తల్లిదండ్రులను పిలవడు, ఎందుకంటే ఈ మధ్యలో వ్యాపారం కొనసాగించే కాంచి వాళ్ళ నాన్న, ఆ బావగారు ఇంకా ఒక 2 లక్షలు కొరవైన బావగారు అడ్జస్ట్ అయితే వ్యాపారం అయిపోయింది. మీరు ధనవంతులు అన్నారు కదంటే అన్నాం, కానీ కొంచెం రొటేషన్ కాలేదు. మామయ్య మీ నాన్న అడుగు ఒక 2 లక్షల డబ్బులు అని అంటాడు. అమ్మాయి అంటది, ఇప్పటికే బంగారం పెట్టేసావు బ్యాంకులో, మా నాన్న నా పెళ్లి చేసేసరికి అప్పులు పాలైపోయాడు, మీరు చెప్పారు కదా ధనవంతులని చెప్పబట్టి మీకు ఆ బ్రోకరు మీ నాన్న మీరందరూ మీ బావగారు వీళ్ళందరూ చెప్పబట్టి మా నాన్న పెళ్లి చేశాడు, ఏదో కూతురు సుఖంగా ఉంటుందని. ఆయన శక్తికి మించి ఖర్చు పెట్టి చేసాడు పెళ్లి. దాదాపు ఆయన శక్తి అంత శక్తి కాదు, దాదాపు 8-9 లక్షలు ఖర్చు పెట్టి చేసాడు. ఇంకా మా నాన్న దగ్గర ఎక్కడ ఉంటాయి, ఆయన వర్క్ చేసుకునేవాడు. ఆయన అమ్మాయి వినయంగా చేస్తే ఆ అబ్బాయి కోపంగా వెళ్ళిపోతాడు. అప్పటిదాకా ప్రేమ నటించిన వాడు ఇంక అమ్మాయి దగ్గర నుంచి ఏం రాదని తెలిసి కోపంగా సీరియస్గా మాట్లాడి వెళ్ళిపోయి ఈ అమ్మాయి ఒక్కసారికి స్టన్ అయిపోయింది. ఇదేంది ఇతని విశ్వరూపం అప్పుడే బయటపడిపోయింది. నాకు అప్పుడు తర్వాత అడిగింది, నాకు సంక్రాంతి పండుగ వస్తుంది అమ్మ ఇంటికి పోవాలంటే నాకు బంగారం తెచ్చి ఇలా మా నాన్న ఎక్కడైతే నేను ఏం చెప్పేది అని అంటే, బంగారమా నీ బంగారం బయటకు రంటే దేవుడు దండం పెట్టుకోమంటాడు. ఇదేంది ఫస్ట్ వ్యాపారంలో నేను నెల రోజులు తెచ్చిస్తాను, నాకు రావాల్సిన మన అడ్జస్ట్మెంట్ కాలేదు అని నా దగ్గర బంగారం కూడా పెరుకున్నావు, ఇప్పుడు ఈ మాట మాట్లాడుతానంటే, నీ బంగారం కావాలంటే మీ నాన్న అడిగి 2 లక్షల డబ్బులు తెప్పించు, ఆ డబ్బులు కట్టి నీ బంగారం విడిపిస్తే అప్పుడు మీ కుటుంబ గౌరవం నా గౌరవం నిలబడింది అని అమ్మాయితో అంటాడు. అంటే బంగారం తేమంటే మళ్ళీ మా నాన్న డబ్బులు ఇస్తే
బంగారం తెస్తావా నువ్వు అని చెప్పి ఈ అమ్మాయి ఇంకా ఆలోచన పడింది. టోటల్‌గా మేమైతే మోసపోయాము. మా కుటుంబాన్ని వీళ్ళు తల్లిదండ్రులు, వీళ్ళ కుటుంబం, వీళ్ళ బావ, వీళ్ళ అక్కలు వీళ్ళందరూ కలిసి మోసం చేశారు. మ్యాజిక్ చేశారు. మా నాన్నని పూర్తిగా మోసం చేశారని చెప్పి ఇంక ఏం చేయాలో అర్థం గాక ఇంక తండ్రితో పుట్టింటికొచ్చేసి తండ్రితో ఉన్న ఆహ్, ఆ సంఘం జనవరి ఫస్ట్ రోజు అమ్మాయి ఏడుస్తూ ఉంటది. నా బంగారం మోసపోయానని. వాడు మటుకు ఆనందంగా డిసెంబర్ 31 రోజు హాయిగా హ్యాపీగా పండగ చేసుకుంటాడు. వాళ్ళు ఆ పశ్చాత్తాపం కాని రాకపోయేసరికి అమ్మాయికి ఇంకా బాధ కలిగిద్ది. ఈ అమ్మాయిని ఏడిపిస్తూ ఒక పక్క వాడు ఆ వికటానందం పొందుతూ ఆ అమ్మాయిని బాధ పెడతా ఉంటాడు. ఆ పెట్టిన వ్యాపారం ఈ ఆడపిల్లని ఏడిపించి వ్యాపారం పెడితే సక్సెస్ అయిద్దా? అది సంకనాగిపోద్ది. ఇక్కడ ఈళ్ళ తల్లిదండ్రులు మోసం చేసి వాళ్ళు ఇంకొక చేతిలో మోసపోతారు. ఇలా చెడపకరా చెడితే ఉన్నట్టుగా అయితే ఆ వ్యాపారం. ఇంకా అక్కడి నుంచి సినిమా మొదలైద్దండి. ఇంకా అమ్మాయిని సంక్రాంతి పండగకి కూడా పంపించడు. పంపించకపోగా డిమాండ్ చేసి అత్తమ్మ దగ్గర బట్టలకు డబ్బులు. నేను వేసుకునే ప్యాంట్ షర్ట్ 3500. నేను సాధారణమైన ప్యాంట్ షర్ట్ వేసుకోను అని చెప్పి డిమాండ్ చేసి ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి అమ్మాయికైతే అతనికైతే పుట్టింటికి రాకుండా తొలి పండగకి వస్తారు కదా ఎవరైనా. తొలి పండగ కూడా అమ్మాయికి పంపించకుండా డబ్బులు డిమాండ్ చేసి లాగుతారు. 5000 డబ్బులు. 5000 డబ్బులు లాగుతారు. ఇంకా అక్కడి నుంచి ఇక వాళ్ళ విశ్వరూపం బయటపడింది. ఇంకా అమ్మాయి గట్టిగా బంగారం అడుగుతుంటే నేను బంగారం తేను, మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి. మీ నాన్న ఏమన్నా ఇంక అక్కడి నుంచి బూతులు మాట్లాడడం మొదలుపెడతారు. మీ నాన్న నా వడ చేస్తాడా, అది చేస్తాడా, ఆఫ్టర్ ఆల్ వాడంతా ఈడంతా అని ఈ అమ్మాయి తండ్రి బంగారం పెట్టుకుని అబ్బాయిని ఏమండు, వాళ్ళు ఏమండు అని మాట్లాడుతూ ఉంటే ఇంకా అమ్మాయి తండ్రి ఫోన్ చేసి బావగారు మీ అబ్బాయి మా అమ్మాయి బంగారం మొత్తం పెట్టేశాడు బ్యాంకులో, ఆ సంగతి మీకు తెలుసు అంటే వాళ్ళ నాన్నకు తెలుసు, తెలిసి కూడా తెలియనట్టు ఇంక ఇతనికి భయం వేసింది. అమ్మాయి నువ్వు మీ మామగారికి చెప్పకపోతే రేపు మా దగ్గర పెట్టావని చెప్పి మన మీద నిందేస్తారు. ఆ తర్వాత వాళ్ళు దేనికైనా సిద్ధపడతారంటే నా దగ్గర బిల్లులు ఉండే రసీదులు ఉండి ఇక ఫైనాన్స్లో పెట్టి అని అమ్మాయి చెప్పింది. ఆ ప్రూఫ్లు జాగ్రత్తగా వాట్సాప్లో పెట్టుకుంటుంది. ఆ ప్రూఫ్లు తన అమ్మాయి ఇక మీ నాన్నకి మీ అమ్మకి చెప్తాను ఈ విషయం అంటే మా నాన్నకి మా అమ్మకి చెప్పినా మీ అమ్మ మీ నాన్న చెప్పినా ఇంక నీ ఇష్టం, నా సంగతి తెలియదు, నా విశ్వరూపం చూడు, మీ మేనమామలకు చెప్పినా మీ పెదనాన్నలు చెప్పినా వాళ్ళు ఏమన్నా నేను పొడుస్తారా, నేను ఎట్టని తెలుసా, మహా డేంజరస్ అని ఇంక అక్కడి నుంచి బ్లాక్మెయిల్ చేయడం భయపెట్టడం మొదలు పెడతాడు. ఇంక ఈ అమ్మాయి గజగజగా వణిగిపోతుంటుంది. ఇంక వాళ్ళ నాన్న చెప్పింది, నాన్న ఎట్ట అంటున్నాడు నేను చెప్పనంటే చెప్పొద్దు మామయ్యకి చెప్పొద్దు అమ్మాయి అంటే ఇంక ఇతని తండ్రికి బీపీ షుగర్ అని వచ్చి ఇతని భయాందోళన మీద ఓయమ్మో వీడింత కిరాతంగా ఉన్నాడే ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకా అమ్మాయిని ఏం చేసినా చేస్తాడని చెప్పి వాళ్ళ నాన్న ఫోన్ చేసి బావగారే మీ కొడుకు మొత్తం బంగారం తెచ్చిపోయి మా అమ్మాయి బంగారం మొత్తం బ్యాంకులో పెట్టాడు, మరి మీకు చెప్పలేదురా, బ్యాంకులో పెట్టాడా, సరే ఏం కాదులే 2-3 నెలలు అంతా అడ్జస్ట్ అయిపోతాడు అంటే అతనికి కూడా తెలుసు, తెలియనట్టు నాటకం ఆడాడు. నాటకం ఆడుతూ మళ్ళీ అమ్మాయిని ఏమంటాడు, అమ్మాయి మెల్ల బంగారం లేదు ఎక్కడుంది, మీ అమ్మాయిని కూడా పెట్టుకొని ఇచ్చావా అని అంటాడు. అమ్మాయిని మళ్ళీ చూసావా తెలియటట్లుగా. అమ్మాయి ఏమంటుంది మీ బీరువాలోనే ఉందని అంటుంది అమ్మాయి. ఇంకా లాస్ట్కి వాడు ఆ బంగారం ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి ఆ రసీదులు అమ్మాయి ఎట్నో ఫోన్లో ఫోటోలు తీసుకోబడి సరిపోయింది. ఆ తర్వాత ఈ మాట అయితే ఎప్పుడైతే అమ్మాయి చెప్పిద్దో నీ దగ్గర రసీదులు ఏం చెప్పి అలాగేసుకుంటాడు. అయితే ఈ అమ్మాయి వాట్సాప్లో ఫోటోలు తీసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటుంది. ఆ పెట్టుకోవడం వల్ల సాక్ష్యాల కింద అంటే తల్లిదండ్రుల మీద మళ్ళీ నింద రాకూడదు కదా, తెలివిగా పెట్టుకుంటుంది. ఆ తర్వాత పుట్టింటికి వచ్చిన తర్వాత అయ్యా నువ్వు ఎవరు చెప్పుకోమంటే నువ్వు వాట్సాప్లో ఉంది నా దగ్గర, నువ్వు పెట్టిన రసీదులు ఎన్ని ఏ ఫైనాన్స్లో పెట్టావంతా నీ బండారం అంతా మేము జాగ్రత్త దాచిపెట్టాలని చెప్పి అట్లా పెట్టుకున్నావుగా ఇంక నీ చేత నేను చేసుకోపో అని అంటాడు. ఇంకా ఈ అమ్మాయి తండ్రి అబ్బాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఏమంటే మీరు ఫస్ట్లోనే ఇలా చేశారు, పెళ్ళిన 3 నెలల లోపుగానే మేమేదో మీరు గొప్పవాళ్ళు అని చెప్పి మీరు అన్నారు కదా, మీరు ఎంత గొప్పవాళ్ళని మిమ్మల్ని అంటే మేము మా శక్తికి మించి మీరు అడిగిన కోరికలను తీర్చి మా శక్తికి మించి మ్యారేజ్ చేసాము, అప్పటికి మేము వెనక తగ్గుతున్నా కూడా మీరు నచ్చజెప్పి మేము అంతా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆ బ్రోకర్ మీరు అందరూ కలిసి ఈ పని చేశారు. ఇప్పుడు మేము కాస్త అప్పు అయిపోయినా మేము ఎప్పుడు అప్పు తెచ్చుకున్నాం కదా, మేము చేసే పని మీద అప్పు తీర్చుకోవడం కదా, ఇల్లు జరగడం కష్టమైంది, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి మీకు మాకు కుదరదండి, మనకు మధ్యలో ఫస్ట్ మీ తరఫున మా తరఫున ఎవరొద్దు మధ్యవర్తులని మీరు అన్నారు కాబట్టి మనకు మధ్యవర్తులు లేకుండానే వగదించుకుందాం ఆ బ్రోకర్ని అడ్డం పెట్టుకొని అని అంటే వగదించుకోవటమా, నీ చేతనేం చేసుకోపో, నువ్వేం చేసుకోపో పోవై అన్నాడు అమ్మాయి తండ్రిని. పెళ్ళికి ముందేమన్నాడు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లల కన్నా బాధ మాకు తెలుసు, మేము 4వ కూతురు చూసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఏమన్నారు, ఇంక అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయి వరకట్నం అడిగి తల్లిదండ్రులు లేవని అడిగి ఆ బంగారం విడిపించమని అడిగి ఆ బంగారం విడిపించడానికి మళ్ళీ అమ్మాయి తండ్రినే డబ్బులు అడిగారు. ఎందుకంటే ఆ బంగారం నడ్డు పెట్టుకుని మళ్ళీ డబ్బులు నొక్కాలి వీళ్ళ దగ్గర లేవు కాబట్టి ఇవ్వలేదు. ఇంకా తర్వాత మీ చేతనేం చేసుకోపోమంటారు. ఇంకా అమ్మాయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత గొడవ పెట్టుకొని మీ చేతనేం చేసుకోపోమంటే అమ్మాయి అంటది, నా బంగారం నాకు తెచ్చిస్తే మా నాన్న కాపురాన్ని పంపిస్తాడు, నా బంగారం నాదే, అది నేను ఎక్కడికన్నా నాకు పెట్టారు మా అమ్మ మా నాన్న, అది నేను ఏదైనా ఫంక్షన్లో పోయినప్పుడు నలుగురిలో బాగుంటుంది,
రేపు మా పెదనాన్న కూతురు పెళ్ళికి పోవాలి. అప్పుడు నా ఒంటి మీద బంగారం లేకపోతే వాళ్ళ ముందు మా అవమానం కదా! మా నాన్న, అమ్మ, నాన్న మీరు అడిగినట్టు పెట్టి కూడా నేను ఒక పేదరాల్లాగా, అమాయకురాల్లాగా ఏమి లేని దానిలాగా వాళ్ళ ఇంటికొస్తే ఎంత అవమానంగా ఉంటది ఆ ఫంక్షన్‌కి పోవాలంటే, ఆయన అడిగితే ఇంక పెద్ద రాద్ధాంతమే గొడవ అయ్యిద్ది. మేమేమో ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పి ఇంక ఈ అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలు పెడతారు. ఈ అమ్మాయి ఫోన్ చేసి ఏడ్చి పెడబొబ్బలు పెట్టుకున్నా కూడా ఆ తల్లిదండ్రులకనేది, ఆ అత్తామామకనేది, ఇంకా వాళ్ళ ఆడబిడ్డలు ఏమంటారో తెలుసా? "నీకు బంగారం కావాలా? మొగుడు కావాలా? నీకు బంగారం కావాలా? మొగుడు కావాలా?" అని అంటారు. అదేంది మీరు అలా మాట్లాడతారు? మీ మెడలో బంగారం వేసుకొని హాయిగా తిరుగుతున్నారు. మీ మధ్యలో నేను పేదరాల్లాగా ఉండాలా? అని ఈ అమ్మాయి అంటది. ఇంకొక ఆడబిడ్డ ఏం చేసిందంటే తీసేసిన చీరలు తీసుకొచ్చేసిద్దాం కట్టేసి చీరలు. అంటే ఇంక నీ బతుకు మా ఇంట్లో పని మనిషి బతుకని. ఆ అబ్బాయిని గట్టిగా అమ్మాయి అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటే మా అమ్మకి అనారోగ్య సమస్యలతో బెడ్ మీద ఉంటది. మా నాన్న ఆమెను కాపలాగా ఉండడానికి ఒక మనిషి కావాలి తోడుకి అందుకు చేసుకున్నాం. మా అమ్మా నాన్న కోసం చేసుకున్నాను. మరి అమ్మా నాన్న కోసం చేసుకున్నప్పుడు నా జీవితాన్ని నాశనం చేయడం ఎందుకంటే అది దైవ సంకల్పం అలా జరిగిపోయింది. అది మీరు తెలుసుకోవాలి. నేనైతే పని పాట చేయను. నేను పని పాట చేయను. నాకేదైనా పెట్టుబడి పెట్టి మీ నాన్నోళ్ళు పెట్టిస్తే ఏదైనా కంపెనీలు నడుపుతా. ఒక పేదవాడి కూతురిని చేసుకొని పెట్టుబడి కోరితే ఎక్కడి నుంచి వస్తది? ఒకవేళ ఆ పెట్టుబడి ఉంటే ఇట్ట పని పాట లేని బేవర్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు పిల్లని? రూ. 20,000 జీతమని అబద్ధం చెప్పకుండా ఎందుకు ఇస్తారు చెప్పండి? ఇంకా అక్కడి నుంచి ఈ అమ్మాయి ఆ భర్తను మార్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిద్ది. చేసినా కొన్ని రోజుల తర్వాత ఆ స్టోరీ ఏమైందంటే ఆ అమ్మాయి ఇక్కడ తల్లిదండ్రి దగ్గర ఆ తండ్రి భయపడిపోయి ఇంకా అతనంటే భయపడిపోయి వెలిగిపోతుంటే తన కాపురాన్ని తను ఎలాగైనా చక్కదిద్దుకోవాలని తను మార్చుకోవాలని వాళ్ళ ముసలమ్మ అంటే అసలు కాకురాలు ముసలమ్మ అంటే అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముసలమ్మని మోసం చేశాడు ముసలోడు రిటైర్డ్ ఎంప్లాయ్ అని చెప్పాను కదా. ఇంకా కథ మళ్ళీ స్టోరీ ముసలమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ముసలమ్మ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఆ భర్తను పిలిపించుకొని చిన్నగా మార్చుకోవాలనే ప్రయత్నం చేసిద్ది. 3 నెలల పాటు కష్టపడిద్ది. తల్లిదండ్రికి నానమ్మ దగ్గరికి పోయి ఉంటాను కొన్ని రోజులు నా మనసు బాగలేదని వెళ్ళి తల్లికి తెలియకుండా భర్తను పిలిపించుకొని నానమ్మ దగ్గర అతను మార్చుకునే ప్రయత్నం ఆ ఇల్లాలు ప్రయత్నం చేసిద్ది. అయినా ఆ బేవర్స్ ఆ పనికిమాలోడు ఆ గాలి ఎదవ వాడిలో అంత కూడా మార్పు రాదు. ఎన్ని నెలలైనా నేను ఇలాగే కూర్చొని తింటాను కాబట్టి నేనుగా ఏ పని పాట చేయను. నువ్వు ఉద్యోగం చేసి సంపాదించి పెట్టాలి. నేను ఏదైనా చేయాలంటే మీ నాన్న పెట్టుబడి పెడితే తప్ప నుంచి ఇదిగో మీ ఇల్లు ఉంది కదా ఇల్లు అమ్మేసి డబ్బులు ఇస్తే నేను ఏదైనా వ్యాపారం పెట్టుకుని అన్నట్టుగా వాడు మాట్లాడడం జరిగిందనమాట. అంటే నాకు ఎవరైనా ఒక 10 లక్షలు ఇస్తే నా సమస్య క్లియర్ అయింది. నాకు ఎవరైనా ఒక 10 లక్షలు ఇస్తే నేను ఏదైనా పెట్టుకుంటా. ఎవరో ఎందుకు ఇస్తారు? ఎవరు కష్టం ఎందుకు ఇస్తారు చెప్పండి? డబ్బులు ఎవరు వరకు వస్తాయా? 100 రూపాయలు ఇచ్చినాడు 100 మాటలు అంటాడే అట్లాంటి 10 లక్షలు ఎవరు ఇస్తారు? అలాంటి ఎత్తుల ఏషాలతో ఆ అమ్మాయి వాడిని మార్చుకునే ప్రయత్నం దాదాపు కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా ఆ అమ్మాయి వాడిని మార్చుకునే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళలో కానీ వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ వాళ్ళ ఆడపిల్లలు అయితే ఇంకా మరీ పంతం అనమాట. నువ్వు తగ్గేదేంది? నువ్వు తగ్గద్దు. బంగారం కావాలా భర్త కావాలా? బంగారం కావాలా భర్త కావాలి. ఇదే టాపిక్. బంగారం భర్త కాదు మీ తమ్ముడు క్యారెక్టర్ ఇది అని అంటే వాళ్ళ గాలి తమ్ముడిని వెనకేసుకొని మా తమ్ముడు ఇంకా మంచోడు కాబట్టి ఇట్టున్నాడు ఇంకా చాలామంది అయితే ఇంకా దారుణంగా ఉంటారు అని వాళ్ళ ఆడపిల్లలందరూ వాళ్ళ తమ్ముడిని వెనకేసుకొని మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ భర్తలు ముగ్గురు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు హ్యాపీగా చూసుకునేవాళ్ళు. కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయ్యేందుకు వాళ్ళందరూ కూడా కారణమయ్యారన్నమాట జీవితం నాశనం చేయడానికి. వాళ్ళ అమ్మా నాన్నకి వాళ్ళ తమ్ముడికి చెప్పాలి. ఒరేయ్ మీరు చేసింది రాంగు. ఆ అమ్మాయి బంగారం పెళ్ళైన కొత్తలో కాపురాన్ని పోయినామంటే బంగారం తీసుకుపోయి తాకట్టు పెట్టుకుంటారు చెప్పండి. ఇలాంటి పనులు చేశారు అని వాళ్ళు చెప్పడం మర్చిపోయి ఈ అమ్మాయినే వాళ్ళతో చెప్పుకోవడానికి పెద్దవాళ్ళని వదిన అని చెప్పుకోవడానికి ఫోన్ చేస్తే మీకు బంగారం కావాలా భర్త కావాలా ఏంది ఎక్స్ట్రాలు చేస్తున్నారు మీరు ఆఫ్టర్ ఆల్ ఎంత అది ఇదని ఇట్లా మాట్లాడటం మొదలుపెట్టారన్నమాట. ఈ స్టోరీ వినాలంటే ముసలమ్మ దగ్గరికి పోయిన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా చూడండి. ఇది ఒక స్టోరీ అనమాట. ఒక ఆడపిల్ల జీవితాన్ని ధనవంతులు అని చెప్పి బోకర్లు అబ్బాయి తల్లిదండ్రి అబ్బాయిల అక్క బావ వీళ్ళందరూ మ్యాజిక్ చేసి ఈ అమ్మాయి తరఫు పెదనాయనమ్మ పిల్లకాయలు కానీ ఈ అమ్మాయి అమ్మమ్మ తాత తరఫు వాళ్ళు కానీ వాళ్ళ మేనమామ కానీ వీళ్ళందరూ సబ్జెక్ట్ తెలిసి కూడా ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎలా నాశనం చేశారు అనేది ఒక కథ. ఇది కథ మాత్రమే. దీనివల్ల కనువిప్పు కథలు అంటారు ఇవి. వీటి వల్ల చాలామంది జీవితాలు ఎలా జరుగుతున్నాయి కాబట్టి ఈ కథ చెప్పడం జరిగింది. మీరు ఎగ్జైట్ అయ్యి నన్ను ఎవరో ఒకరు తిట్టారు నిన్న ఎన్ని రోజులు చెప్తావు స్టోరీ అని. ఇది స్టోరీ. ఇది సీరియల్ చూస్తున్నారు కదా అట్నే దీంట్లో కూడా చూస్తూ ఉండండి. ఇంట్రెస్ట్ ఉన్న రోజు చూడండి, ఇంట్రెస్ట్ లేని వెళ్ళిపోండి. ఆడపిల్ల జీవితాలతో ఎలా ఆడుకుంటారు గాలి వెదవలు అనే దానికి స్టోరీ. గాలి వెదవలకు చాలామంది కోపం వస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ థ్యాంక్ యూ.